Hello. Hi. Welcome to Paranika Maths. Inter Maths 2 probability. లాస్ట్ వీడియోలో 4 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి కదా. ఈ వీడియోలో 7 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. ఇదే ఫస్ట్ వీడియో. దీంట్లో ఫస్ట్ వన్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. స్టేట్ అండ్ ప్రూవ్ అడిషన్ థీరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. స్టేట్మెంట్ కూడా మీరే రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఈవెన్ కమ E2 or any two events of a random experiment and P is a probability function, then P of E1 union E2 is equals to P of E1 plus P of E2 minus P of E1 intersection E2. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తాం? E1 E2 ఆర్ టూ ఈవెంట్స్ అనుకున్నాం కదా. సపోజ్ ఇది కేస్ 1 కేస్ 2గా తీసుకుందామా. ఫస్ట్ కేస్ 1లో సపోజ్ E1 intersection E2 is equals to 5 అనుకుందాం. అంటే ఫిగర్ ఎలా ఉంటుంది? E1కి E2కి సంబంధం లేకుండా సపరేట్గా ఉంటాయి. ఇది E1 అనుకుందాం, ఇది E2 అనుకుందాం. ఇది ఒక శాంపుల్ స్పేస్ S అనుకుందాం. ఇంటర్సెక్షన్ ఏమన్నా ఉందా? వీటికి ఏం లేదు, 5. ఇప్పుడు అప్లయింగ్ ప్రాబబిలిటీ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ P ఇస్ ద ప్రాబబిలిటీ ఫంక్షన్ అన్నాం కదా. P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 is equals to P of 5. P of 5 అంటే ఏం లేదంటే 0. అవునా? ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాం? అకార్డింగ్ టు యాక్సియమ్ ఆఫ్ అడిటివిటీ. యాక్సియమ్ ఆఫ్ అడిటివిటీ ప్రకారం ఎప్పుడైతే E1 ఇంటర్సెక్షన్ E2 అనేది 5 అవుతుందో అప్పుడు P ఆఫ్ E1 యూనియన్ E2 is equals to P of E1 plus P of E2 అవుతుంది. ఓకేనా? అకార్డింగ్ టు యాక్సియమ్ ఆఫ్ అడిటివిటీ P of E1 యూనియన్ E2 ఈక్వల్స్ టు P of E1 plus P of E2. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే P of E1 plus P of E2 మైనస్ 0 పెట్టుకుంటే దీని వాల్యూ ఏమైనా చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు. 0 అంటే ఏంటి? P of E1 ఇంటర్సెక్షన్ E2. P of E1 plus P of E2 మైనస్ P of E1 ఇంటర్సెక్షన్ E2. ఇదేంటిది? P of E1 యూనియన్ E2. అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమన్నది. P of E1 యూనియన్ E2 ఈక్వల్స్ టు P of E1 ప్లస్ P of E2 మైనస్ P of E1 ఇంటర్సెక్షన్ E2 వచ్చేసిందా? లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు కేస్ 2 తీసుకుందాం. కేస్ 2లో ఏంటి? సపోజ్ E1 ఇంటర్సెక్షన్ E2 is not equals to 5. అంటే ఫిగర్ ఎలా ఉంటుంది మా E1 E2? ఇది E1 అయితే ఇది E2 అవుతుంది. ఇది E1, ఇది E2, ఇది ఏంటిది? E1 ఇంటర్సెక్షన్ E2. ఇది శాంపుల్ స్పేస్ S అనుకుందాం. ఓకేనా? ఇలాంటప్పుడు E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్స్ టు ఎలా వస్తుంది? E1 యూనియన్ E2 కావాలంటే దాంట్లో నుంచి E1ని మైనస్ చేయాలి కదా. సో E2ని E2 మైనస్ E1గా రాసుకోవచ్చా, రాసుకోకూడదా? E2లో నుంచి E1ని మైనస్ చేస్తే E2 వస్తుంది కదా. సో E2 ప్లస్లో E2 మైనస్ E1 రాయొచ్చా? రాయొచ్చు. ఇప్పుడు E1కి E2 మైనస్ E1కి యూనియన్ చేసాం కదా. వీటి మధ్యలో ఇంటర్సెక్షన్ చేద్దాం. హియర్ E1 ఇంటర్సెక్షన్ E2 మైనస్ E1. E2 మైనస్ E1 అంటే ఏంటిమా? ఒట్టి E2. ఎలాగా? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మాత్రమే. E1 అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మాత్రమే. వీటికి ఏమైనా ఇంటర్సెక్షన్స్ ఉంటుందా? ఏముండదు. నల్ సెట్ 5. ఎప్పుడైతే ఇది నల్ సెట్ అవుతుందో దేర్ఫోర్ P ఆఫ్ E1 యూనియన్ E2 ఇస్ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ అప్లై చేస్తున్నాను. ఏంటది? P ఆఫ్ E1 యూనియన్ ఆఫ్ E2 మైనస్ E1. ఎప్పుడైతే ఇంటర్సెక్షన్ అనేది నల్ సెట్ అయిందో అప్పుడు అకార్డింగ్ టు యాక్సియమ్ ఆఫ్ అడిటివిటీ ప్రకారం ఇది ఏమవుతుందో P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ E1. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా అర్థమవుతుంది. ఫస్ట్ మీకు ఎంత అర్థమవుతుందో అది అర్థం చేసుకోండి. P ఆఫ్ E2 మైనస్ ఆఫ్ E1 అంటే E2 మైనస్ E1 అంటే ఏంటి? E2లో నుంచి E1ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏ షేప్ వస్తుందమ్మా? ఈ షేప్ వస్తుంది. అదే E2లో నుంచి జస్ట్ ఈ పార్ట్ తీసేస్తే ఇదే షేప్ వస్తుంది కదా.
ఈ పార్ట్ నేను రిమూవ్ చేస్తే సేమ్ ఇదే షేప్ వస్తుంది కదా. దిస్ పార్ట్ ఈస్ నథింగ్ బట్ ఈవెన్ ఇంటర్సెక్షన్ E2. సో దీన్ని ఇలా రాసుకోవచ్చా రాసుకోకూడదా? E2 మైనస్ E1 అంటే ఇది మాత్రమే. సో ఇక్కడ రాసా ఈ షేపు. దీన్ని ఇప్పుడు E2 తీసుకుంటే E2లో నుంచి E1 ఇంటర్సెక్షన్ E2 ఈ పార్ట్ తీసేసినా కూడా సేమ్ ఇదే షేప్ వస్తుందా? సో దీన్ని ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చా? ఇప్పుడు ప్రాబబిలిటీని రెండింటికి సపరేట్ చేయండి. P of E1 ప్లస్ P of E2 మైనస్ P of E1 ఇంటర్సెక్షన్ E2. మనకు కావాల్సిన ప్రూఫ్ వచ్చేసిందా? Therefore, P of E1 union E2 equals to P of E1 plus P of E2 minus P of E1 intersection E2. Therefore, from equation 1 and 2, we have proved that P of E1 union E2 is equals to P of E1 plus P of E2 minus P of E1 intersection E2. మన ప్రూఫ్ కంప్లీట్ అయిపోయింది. ఏంటి మేడం కొద్దిగానే అర్థమైంది, కంప్లీట్గా అర్థం కాలేదంటారా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కేర్ఫుల్గా వినండి, ఈసారి బాగా అర్థమవుతుంది. ఒక శాంపుల్ స్పేసెస్లో E1 E2 అనేవి రెండు ఈవెంట్స్గా తీసుకుందాం. అలాంటప్పుడు P is the probability function అనుకుంటే P of E1 union E2 equals to P of E1 plus P of E2 minus P of E1 intersection E2 అని మనం ప్రూవ్ చేయాలి. ఇదే అడిషన్ థీరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఎలా ప్రూవ్ చేస్తామంటే రెండు కేసెస్ తీసుకుంటాం. కేస్ 1లో E1 ఇంటర్సెక్షన్ E2 అనేది నల్ సెట్ అని, కేస్ 2లో E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్ సెట్ అని తీసుకుంటాం. నల్ సెట్ అన్న 5 అన్న ఒకటేమో, ఓకేనా? E1 ఇంటర్సెక్షన్ E2 అనేది 5 అయినప్పుడు అంటే రెండింటికి ఇంటర్సెక్షన్ ఏం లేదు, సెపరేట్ ఈవెంట్స్. అలా ఉన్నప్పుడు రెండు సైడ్స్ ప్రాబబిలిటీ అప్లై చేస్తాం. P of నల్ సెట్ అంటే ఏంటి? P of 5 అంటే 0, అవునా? ఎప్పుడైతే E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్స్ టు 5 అవుతుందో అకార్డింగ్ టు యాక్సియం ఆఫ్ అడిటివిటీ P of E1 union E2 వచ్చి P of E1 plus P of E2. ఇది ఫార్ములా. దీనికి -0 పెట్టుకుంటే దీని వాల్యూ చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు. 0 అంటే ఏంటి? P of E1 intersection E2. అంతే, కేస్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు కేస్ 2 తీసుకుందాం. E1 intersection E2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 5 అంటే రెండు ఒకదాన్నొకటి ఇలా ఇంటర్సెక్ట్ అయినాయి. ఫిగరు ఒక్క రౌండ్ ఏమో ఇలా సపరేట్గా వచ్చేస్తుంది. ఇలా ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఇప్పుడు E1 యూనియన్ E2 రెండిటి యొక్క యూనియన్ ఎలా తీసుకుంటాం? E1 యూనియన్ ఆఫ్ E2 అంటే E2 ఈజ్ నథింగ్ బట్ E2 మైనస్ E1. E2ని E2 మైనస్ E1గా రాసుకోవచ్చా రాసుకోకూడదా? రాసుకోవచ్చు కదా. E2 ఈజ్ నథింగ్ బట్ E2 మైనస్ E1. E2లో నుంచి E1ని సబ్ట్రాక్ట్ చేస్తే E2ఏ కదా, దానికని ఇలా రాసుకున్నాం. ఇప్పుడు వీటి మధ్యలో ఇంటర్సెక్షన్ చూద్దాం. E1 ఇంటర్సెక్షన్ E2 మైనస్ E1. ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ ఏమన్నా ఉంటుందా? E1 అంటే ఏంటి? ఈ మొత్తం. E2 మైనస్ E1 అంటే ఏంటి? ఇది మాత్రమే. నేను ఫిగర్లో డ్రా చేస్తున్నా చూడండి, ఇది E1. E2 మైనస్ E1 అంటే ఇది. ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఈ ఫిగర్ వచ్చింది, అవునా? వీటి మధ్యలో ఇంటర్సెక్షన్ ఉందా? ఇంటర్సెక్షన్ లేదు, 5 అయింది. ఏం చేస్తాము? ఇక్కడ దాకా అర్థమైంది కదా ఇంటర్సెక్షన్ 5 ఎందుకైందో. ఇప్పుడు ఏంటంటే దీనికి ప్రాబబిలిటీ అప్లై చేస్తాం. P of E1 యూనియన్ E2 ఇస్ ఈక్వల్స్ టు P of E1 యూనియన్ ఆఫ్ E2 మైనస్ E1, అవునా? ఇక్కడ దాకా అర్థమైందా? ఎప్పుడైతే ఈ ఇంటర్సెక్షన్ నల్ సెట్ అవుతుందో 5 అవుతుందో అకార్డింగ్ టు యాక్సియం ఆఫ్ అడిటివిటీ ప్రకారం ఈ రెండు ప్లస్ చేసుకోవచ్చు కదా. ఇంటర్సెక్షన్ 5 అయిపోయింది. సో P of E1 ప్లస్ P of E2 మైనస్ E1. మళ్ళీ E1ని ఎలా రాస్తాం? ఇది E2 మా, ఓకేనా? దాంట్లో E1ని సబ్ట్రాక్ట్ చేయడం అంటే E2లో నుంచి E1ని తీసేయడం అంటే E1 ఇంటర్సెక్షన్ E2ని తీసేస్తే సరిపోతుందా? సో E1 ప్లేస్లో E1 ఇంటర్సెక్షన్ E2 రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. ఇది మళ్ళీ మల్టిప్లై చేసుకుంటే మనకు కావాల్సిన ఐడెంటిటీ వచ్చేసింది. చాలా ఈజీగానే ఉంది. 1-2 సార్లు వీడియో చూడండి, అప్పుడు క్లారిటీ వస్తుంది. మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వస్తుంది. మీరు ఈజీగా 7 మార్క్స్ స్కోర్ చేయొచ్చు, ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దామా? అయితే క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు? ABC or 3 newspapers from a city. 20% of the population read A, 16% read B, 14% read C, 8% both A and B, 5% both A and C, 4% both B and C,
and 2% all of the 3. Find the percentage of the population who read at least one newspaper. ఇక్కడ ఏమి ఇచ్చారో అదే రాసుకుందామా. ఏ గివెన్ 7 మార్క్స్ కదా, స్టెప్స్ ఉంటాయి. ప్రాబ్లం ఏమో చాలా చిన్నది కానీ స్టెప్ బై స్టెప్ రాయాలి. గివెన్ ఏబిసి ఆర్ 3 newspapers ఫ్రమ్ ఏ సిటీ. ఇక్కడ ఏంటి 20% ఆఫ్ ద పాపులేషన్ రీడింగ్ ఉంది కదా. ప్రాబబిలిటీ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్ ఏ is equals to 20% of the population read A అన్నారు కదమ్మా. ఇలా అయినా రాసుకోండి. పాపులేషన్ దట్ రీడ్ ఏ ఈక్వల్స్ టు 20%, లేదంటే ప్రాబబిలిటీ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్ ఏ ఇస్ ఈక్వల్స్ టు 20%. దట్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ అని రాద్దామా. ఫస్ట్ పి ఆఫ్ ఏ దట్ ఈక్వల్స్ టు 20%, దట్ ఈక్వల్స్ టు 20/100. అవునా. నెక్స్ట్ సేమ్ probability of reading newspaper B equals to P of B, that equals to ఎంత నర్మ 16%, that equals to 16/100. probability of reading newspaper C is equals to P of C, that equals to 14%, that equals to 14/100. probability of reading both A and B is equals to, both అంటే ఏమొస్తుంది ఇక్కడ ఇంటర్సెక్షన్, P of A ఇంటర్సెక్షన్ B. ఇక్కడ చూడండి ఏమిచ్చారు 14% తర్వాత both A and B 8%, అంటే 8/100. ఇప్పుడు ఏమవుతుంది ప్రాబబిలిటీ ఆఫ్ రీడింగ్ బోత్ A and C మా is equals to P of A intersection C is equals to ఎంత ఇచ్చారు ఇక్కడ 5%, that equals to 5/100. probability of reading both B and C is equals to P of B intersection C, that equals to ఎంత ఇచ్చారు చూడండి 4%, that equals to 4/100. probability of reading all the 3 newspapers, probability of reading all 3 newspapers is equals to ఏమవుతుంది అన్నీ అంటే P of A intersection B intersection C is equals to ఎంత ఇచ్చారు 2%, that equals to 2/100. ఇక్కడ దాకా నేను చేసిందంటూ ఏం లేదు. ఏ మాత్రమే ఎంత చదువుతారు 20%, బి మాత్రమే 16%, 14%, 8%, 5%, 4%, 2%. ఇచ్చిన క్వశ్చన్ 7 మార్క్స్ కాబట్టి ఇలా ప్రతి స్టెప్ రాయాలమ్మా. ఒకవేళ 4 మార్క్స్కి ఇస్తే ఇన్ని స్టెప్స్ రాయనక్కర్లేదు. ప్రాబబిలిటీ ఆఫ్ రీడింగ్ ద న్యూస్ పేపర్స్ అని రాసేసి పి ఆఫ్ ఏ పి ఆఫ్ బి పి ఆఫ్ సి ఇవి రాసేస్తే సరిపోతుంది. కానీ 7 మార్క్స్కి కాబట్టి ఈ స్టెప్స్ అన్నీ రాయాలి. మీరు కూడా ఇలా డాటెడ్ లైన్స్ పెట్టద్దండి, మొత్తం రాయండి ప్రాబబిలిటీ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్ అని. ఓకేనా. దేర్ఫోర్ ప్రాబబిలిటీ లేదంటే పర్సంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ ఇక్కడ ఇచ్చినట్టే రాద్దామా. దేర్ఫోర్ పర్సంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ reading at least one newspaper is equals to ఏంటిమా ఏదో ఒక్కటన్నా చదవడం అంటే ఏమవుతుంది P of A యూనియన్ B యూనియన్ C. దీనికి ఫార్ములా మీకు తెలుసు ఆల్రెడీ నేను చెప్పాను కదా. P of A ప్లస్ P of B ప్లస్ P of C మైనస్ P of A intersection B minus P of B intersection C minus P of C intersection A plus P of A intersection B intersection C. అంతేనా.
వాల్యూస్ అన్నీ తెలుసు కదా, సబ్స్టిట్యూట్ చేయండి. 20/100 ప్లస్ 16/100 ప్లస్ 14/100 మైనస్ 8/100 మైనస్ 5/100 మైనస్ 4/100. మరి ఇది ఫస్ట్ సి ఇంటర్సెక్షన్ ఏ ఉంది, మళ్ళీ బి ఇంటర్సెక్షన్ సి. ఎలా అయినా రెండింటికి మైనసే కదా. మీరు రాసేలాగైతే ఫస్ట్ -4/100 తర్వాత -5/100 అని రాయండి. ఏదైనా పర్వాలేదు, ఎలా అయినా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఎంత? 2/100. నార్మల్గా చెప్పాలంటే బి ఇంటర్సెక్షన్ సి ఎంతమా? 4/100. ఏ ఇంటర్సెక్షన్ సి ఎంత? 5/100. ఈ రెండు రివర్స్లో వస్తాయి. ఎలా వచ్చినా ఒకటే కదా, తప్పేం లేదు. అన్నిటికీ డినామినేటర్ సేమ్ కదా. సో జస్ట్ 20 ప్లస్ 16 ప్లస్ 14 -8 -5 -4 ప్లస్ 2/100 దట్ ఈక్వల్స్ టు. ఇది చూడండి, ఇవన్నీ అడిషన్లో ఉన్నాయి కదా, ఇవన్నీ యాడ్ చేసేద్దాం. 16 ప్లస్ 14 6 10 30, ఆల్రెడీ 20 ఉంది, ఏమవుతుంది? 50. 50 ప్లస్ 2 52 అయింది. పాజిటివ్ వాల్యూస్ ఎంత? 52 మైనస్ ఇది ఏమవుతుంది చూడండి, 9 9 8 17/100. 52లో నుంచి 17 మైనస్ చేయండి, ఏమవుతుంది? 12. 12లో 7 మైనస్ చేస్తే 3 4 5. క్యారీ అని ఇచ్చింటే 4లో 1 పోతే 3. సో దట్ ఈక్వల్స్ టు 35/100. దట్ ఈక్వల్స్ టు 35%. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఎందుకు మేడం ఇన్ని స్టెప్స్ రాయాలా? 7 మార్క్స్ ప్రాబ్లం కాబట్టి ఇన్ని స్టెప్స్ రాయాలమా? ఒక్కవేళ మీకు ఎగ్జామ్లో 4 మార్క్స్కి ఇస్తే హియర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ రీడింగ్ ద న్యూస్ పేపర్స్ అని రాసేసి పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి, పి ఆఫ్ సి ఇవన్నీ వాల్యూస్ డైరెక్ట్గా వేసేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కంప్లీట్గా రాయండి. ఓకేనా? చూడండి, పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ రీడింగ్ అట్లీస్ట్ 1 న్యూస్ పేపర్, పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి. సాల్వ్ చేస్తే 35% వచ్చింది. ఓకేనా? చాలా ఈజీ కదా, అసలు ఈ ప్రాబ్లంలో ఏమీ లేదు, జస్ట్ ఈ ఒక్క ఫార్ములానే. మీకు ఈ ఫార్ములా తెలుసు కదా, పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ పి ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, సాల్వ్ చేసాం, ఆన్సర్ వచ్చేసింది. చాలా చిన్న ప్రాబ్లం అసలుకి. ఓకేనా? అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? అయితే క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు. ఇఫ్ 1 ticket is randomly selected from tickets numbered 1 to 30. 1 to 30 టికెట్స్లో ఒక్క టికెట్ని సెలెక్ట్ చేశారు. దెన్ ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ద నెంబర్ ఆన్ ద టికెట్ ఈస్, దాంట్లో ఫస్ట్ వన్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5 ఆఫ్ సెకండ్ వన్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 ఆఫ్ 5. చాలా ఈజీ కదా. 1 నుంచి 30 దాకా టికెట్స్ ఉంటే దాంట్లో ఒక్క టికెట్ సెలెక్ట్ చేస్తే అది మల్టిపుల్ ఆఫ్ 5 ఆర్ 7కి ప్రాబబిలిటీ కనుక్కోవాలి, లేదంటే మల్టిపుల్ ఆఫ్ 3 ఆఫ్ 5కి ప్రాబబిలిటీ కనుక్కోవాలి. అవునా? ఎలా చేస్తాం? నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 1 ticket from tickets numbered from 1 to 30 is n of s that equals to. మన నంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయి? 1 నుంచి 30 దాకా ఉన్నాయి. 1 నుంచి 30 దాకా ఏ నెంబర్ అయినా సెలెక్ట్ చేయొచ్చు కదా. సో ఎన్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది? 30 అవుతుంది. ఇప్పుడు కేస్ 1 తీసుకుందాం, ఫస్ట్ 1 తీసుకుందాం. మల్టిపుల్ ఆఫ్ 5 ఆర్ 7 అన్నారు కదా. సపోజ్ ఏ ఈస్ ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ a multiple of 5 and B be the event of getting multiple of 7. ఫస్ట్ మా దీంట్లో ఏ అనేది మల్టిపుల్ ఆఫ్ 5 అని, బి అనేది మల్టిపుల్ ఆఫ్ 7 అని అనుకుంటున్నాం. అలాంటప్పుడు ఏ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 1 నుంచి 30 దాకా 5 యొక్క మల్టిపుల్స్ మా ఏముంటాయి చూడండి. 1 నుంచి 30 దాకా 5 మల్టిపుల్స్ అంటే 5 టేబుల్ మా అంతే. 5 1s 5 2s 10 5 3s 15 5 4s 20 5 5s 25 5 6s 30. ఇక్కడ దాకా ఏ నెంబర్ అయినా రావచ్చా? అలాగే బి చూడండి,
మల్టిపుల్స్ ఆఫ్ 7 అంట. 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21, 7 4s are 28, 7 5s are 35. 35 వస్తుందా? రాదు ఇక్కడ దానికి. అవునా? అంటే పి ఆఫ్ ఏ ఏమవుతుంది? పి ఆఫ్ ఏ ఏమవుతుంది? 1 2 3 4 5 6. సారీ, ఎన్ ఆఫ్ ఏమా, ఎన్ ఆఫ్ ఏ ఏమవుతుంది? 6. అలాగే ఎన్ ఆఫ్ బి ఏమవుతుంది చూడండి, 1 2 3 4. ఎన్ ఆఫ్ బి ఎంత? 4. అలాగే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, రెండిట్లో కామన్గా ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా? ఏమీ లేవు కదా, అంటే 5. Therefore probability P of A union B equals to, ఏంటి ఫార్ములా మనకి? P of A plus P of B minus P of A intersection B. అంటే ఇదేమవుతుంది? P of A అంటే N of A by N of S, N of B by N of S. ఇది ఎలాగో 0 అయిపోయింది మా. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి నల్ సెట్ అయితే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? 0 అయిపోతుంది. సో ఎన్ ఆఫ్ ఏ ఎంత చూడండి? 6. ఎన్ ఆఫ్ ఎస్ ఎంత? 30. ఎన్ ఆఫ్ బి ఎంత? 4 బై ఎన్ ఆఫ్ ఎస్ ఎంత? 30. 6 by 30 plus 4 by 30. ఎల్సిఎం 30 కదా. సో 6 plus 4. 6 plus 4 ఎంత? 10. 10 by 30 అంటే ఎంత? 0 0 క్యాన్సిల్, 1 by 3. అంతే, కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ వన్. అర్థమైందా? మల్టిపుల్ ఆఫ్ 5 ఆర్ 7 అన్నారు. మల్టిపుల్ ఆఫ్ 5 వచ్చి ఈవెంట్ ఏ అనుకున్నా, మల్టిపుల్ ఆఫ్ 7 వచ్చి ఈవెంట్ బి అనుకున్నా. ఏమేమి నెంబర్స్ వస్తాయి? 1 నుంచి 30 లోపల. 5 మల్టిపుల్స్ అంటే 5 టేబుల్, 7 మల్టిపుల్స్ అంటే 7 టేబుల్, 30 లోపల ఉండే నెంబర్స్ రాసుకుంటాం. ఎన్ ఆఫ్ ఏ వచ్చింది, ఎన్ ఆఫ్ బి వచ్చింది, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, రెండిట్లో కామన్ లేదు కాబట్టి 5 వచ్చింది. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు అలాగే సెకండ్ వన్ చేయండి. సపోజ్ ఏ ఈస్ ద ఈవెంట్ of getting multiple of 3 and B be the event of getting multiple of 5. ఏ వచ్చి మల్టిపుల్ ఆఫ్ 3, బి వచ్చి మల్టిపుల్ ఆఫ్ 5 అనుకుంటున్నాం. ఆర్ అన్నారు. ఆర్ ఈజ్ నథింగ్ బట్ యూనియన్. పి ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కోవాలి. ఫస్ట్ ఏ కనుక్కుందాం. 3 యొక్క మల్టిపుల్స్ మా 3 టేబుల్ ఎక్కడ దాకా? 30 దాకా కదా, 1 to 30 కదా. సో 3 టేబుల్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? 3 1s 3 2s 6, 3 3s 9, 3 4s 12, 3 5s 15, 3 6s 18, 3 7s 21, 3 8s 24, 3 9s 27, 3 10s 30. అన్నీ వచ్చేసాయి. ఎన్ని ఉంటాయి ఇవి? 10 కదా. సో ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 10. అలాగే బి రాయండి. బి ఈక్వల్స్ టు మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే 5 1s 5 2s 10, 5 3s 15, 5 4s 20, 5 5s 25, 5 6s 30. అంటే ఎన్ ఆఫ్ బి ఈక్వల్స్ టు ఎంత ఉంటుంది? 6. ఇప్పుడు ఎన్ ఆఫ్ సరే ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి రాద్దాం. ఏమేమి ఉన్నాయి ఎలిమెంట్స్ చూడండి ఇంటర్సెక్షన్లో? 5 ఉందా? 10 ఉందా? లేదు, 15 ఉంది. సో 15, 18, 20, 25, 30 ఉంది. 15, 30 అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎన్ని మా ఇవి? 1 2. సో 2. ఇప్పుడు ఏముంది? దేర్ఫోర్ ప్రాబబిలిటీ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. మీకు తెలుసు పి అంటే ఏమవుతుంది? ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్. అంతేనా? ఎన్ ఆఫ్ ఏ ఎంత చూడండి? 10. 10 బై ఎన్ ఆఫ్ ఎస్ ఎంత? క్వశ్చన్లో రాసాం కదా, 30. ఇక్కడ చూడండి 30. సో ఎన్ ఆఫ్ బి ఎంత? 6 బై ఎన్ ఆఫ్ ఎస్ ఎంత? 30. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత? 2 బై 30. సో సేమ్ 30 ఎల్సిఎం. 10 plus 6 minus 2. 16లో 2 పోతే ఎంత? 14. సో 14 by 30. క్యాన్సిల్ పోతుందా? 2తో క్యాన్సిల్ చేయండి. 2 7s 14, 2 1s 2 5s 10. సో ఇదేమైంది? 7 by 15. Therefore probability of getting a multiple of
3 or 5 is 7/15. ఇక్కడ కూడా రాయనమా. Therefore, probability of getting a multiple of 5 or 7 is 1/3. అంతేనా? అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. చూడండి, చాలా ఈజీ ప్రాబ్లం. టికెట్స్ అనేవి 1 నుంచి 30 దాకా ఉన్నాయి. ఈ 1 నుంచి 30 దాకా ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు. సో NF ఏమవుతుంది? 30 అవుతుంది. తర్వాత ఏమన్నారు? మల్టిపుల్ ఆఫ్ 5 ఆర్ 7. ఫస్ట్ ఏ అనేది ఈవెంట్ ఆఫ్ మల్టిపుల్ ఆఫ్ 5 అనుకున్నాం అనుకో, 5 టేబుల్ రాసుకుంటాం. ఎక్కడి దాకా? 30 దాకా. అలాగే మల్టిపుల్ ఆఫ్ 7 అంటే 7 టేబుల్లో 30 ముందు దాకా రాసుకుంటాం. ఇవన్నీ ఉన్నాయి కౌంట్ చేస్తే అది NF ఇవన్నీ ఉన్నాయి కౌంట్ చేస్తే అది NF. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ ఏం లేదు కాబట్టి నల్ సెట్ 5. ఓకేనా? సరే, మీకు ఫార్ములా తెలుసు, వాల్యూస్ తెలుసు, సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. సేమ్ ఇక్కడ కూడా ఇది మల్టిపుల్స్ ఆఫ్ 3, ఇది మల్టిపుల్స్ ఆఫ్ 5. NF తెలుసు, NF తెలుసు. A ఇంటర్సెక్షన్ B ఏం కామన్గా ఉన్నాయి? 15, 30 అంటే ఎన్ని? 1, 2. NF A ఇంటర్సెక్షన్ B ఏమవుతుంది? 2 అవుతుంది. ఫార్ములా తెలుసు, వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. చాలా ఈజీగా ఉంది కదా. మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా అయితే. 1 క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు? డిఫైన్ కండిషనల్ ప్రాబబిలిటీ అండ్ స్టేట్ అండ్ ప్రూవ్ మల్టిప్లికేషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఫస్ట్, కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఏంటో మీకు తెలుసు, ఇంట్రొడక్షన్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు AB అనేవి 2 ఈవెంట్స్ ఉంటే A జరిగిన తర్వాతే B జరగాలి. అలాంటి వాటిని కండిషనల్ ఈవెంట్స్ అంటారు. దానికి చేసే ప్రాబబిలిటీ కండిషనల్ ప్రాబబిలిటీ. చూడండి, స్టేట్మెంట్ అనేది ఎలా రాయాలో. ఇఫ్ A and B are 2 events of a sample space S and P of A is not equals to 0, then the probability of B after the event A has occurred is called the conditional probability of B given A. ఓకేనా? అండ్ ఈస్ డినోటెడ్ బై P of B by A. అంటే దీని మీనింగ్ ఏంటి? A జరిగిన తర్వాత B జరగాలి. ఓకేనా? P of B by A ఈక్వల్స్ టు P of B ఇంటర్సెక్షన్ A బై డినామినేటర్లో ఏది ఉంటే అదే వస్తుంది, బై P of A. ఓకేనా? ఇక్కడ డినామినేటర్ ఎప్పుడు నాట్ ఈక్వల్స్ టు 0. ఒకవేళ A ప్లేస్లో B, B ప్లేస్లో A అంటే ఇదేంటి? B జరిగిన తర్వాతే A జరగాలి. అలాంటప్పుడు ఏమవుతుంది? P of A by B ఈక్వల్స్ టు P of A ఇంటర్సెక్షన్ B divided by P of B. P of B is not equals to 0. ఇదే కండిషనల్ ప్రాబబిలిటీ. మా ఇక్కడ స్టేట్మెంట్ కాబట్టి ఎలా ఉందో అలాగే రాయాలి. మీరు ఓన్గా రాస్తే ఫుల్ మార్క్స్ ఇవ్వరు. ఇక్కడ ఎలా ఉందో అలాగే నేర్చుకోండి. ఇఫ్ A and B are 2 events of a sample spaces, P of A is not equals to 0, then the probability of B after the event A has occurred is called conditional probability of B given A and is denoted by P of B by A. P of B by A equals to P of B intersection A divided by P of A, where P of A is not equals to 0. Similarly, P of A by B equals to P of A intersection B divided by P of B. P of B is not equals to 0. Okay na? Next ఏమన్నారు? స్టేట్ అండ్ ప్రూవ్ మల్టిప్లికేషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. చాలా ఈజీ థియరమ్ మా, 2 స్టెప్స్తో అయిపోతుంది. స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ A and B are 2 events of the random experiment with P of A greater than 0 and P of B greater than 0, then P of A intersection B equals to P of A into P of B by A. లేదంటే P of B into P of A by B. గుర్తుంటాయా? చూడండి, ప్రూఫ్ ఏంటి? లెట్ us be the sample space అనుకుంటాం. AB అనేవి 2 events of S అనుకుంటాం. ఇక్కడ P of A is greater than 0, P of B is greater than 0. ఇక్కడ కండిషనల్ ప్రాబబిలిటీలో ఫస్ట్ తీసుకుంటాం. P of P by A equals to P of B intersection A by P of A. అది తీసుకుంటామా? ఇది డివైడ్ అవుతుంది, ఇటు సైడ్కి పంపిస్తే మల్టిప్లై అయిపోయింది. ఇదే మల్టిప్లికేషన్ థియరం. జస్ట్ కండిషనల్ ప్రాబబిలిటీ తీసుకొని ఇక్కడ డివైడ్ అయ్యేది ఇటు సైడ్కి పంపిస్తే మల్టిప్లై అవుతుంది, అంతే. మల్టిప్లికేషన్ థియరంలో ఫస్ట్ 1 అయిపోయింది. ఇప్పుడు సెకండ్ 1 తీసుకుంటాం. P of A by B equals to P of A intersection B by P of B. ఇది డివైడ్ అవుతుంది, P of B ఇటు సైడ్కి పంపిస్తే మల్టిప్లై అవుతుంది. సో డైరెక్ట్గా ఏం రాస్తాం? P of A intersection B equals to P of B into P of A by B. ఇక్కడ ఒకటి గమనించండి, ఏ ఇంటర్సెక్షన్ బి అన్నా బి ఇంటర్సెక్షన్ ఏ అన్నా ఒకటేమా. ఓకేనా? అంతే, మల్టిప్లికేషన్ థియరం అయిపోయింది. ఏం లేదు, కండిషనల్ ప్రాబబిలిటీ తీసేసుకుంటామా డైరెక్ట్గా. అందుకే వాళ్ళు కండిషనల్ ప్రాబబిలిటీ స్టేట్మెంట్ కూడా అడిగారు. ఇది తీసుకుంటామా కండిషనల్ ప్రాబబిలిటీ ప్రకారం, ఇది డివైడ్ అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది, ఇది డివైడ్ అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. అదే మల్టిప్లికేషన్ థియరం ఆఫ్ ప్రాబబిలిటీ. చాలా ఈజీ కదా. ఒకవేళ ఇది ఇచ్చినా కూడా మీరు ఫుల్గా రాయగలరు కదా. ఓకే కదా. స్టేట్మెంట్ బాగా నేర్చుకోండి. ఈ స్టేట్మెంటు ఉన్నది ఉన్నట్లే రాయాలి మా టెక్స్ట్ బుక్లో. మీరు ఓన్గా రాస్తే ఫుల్ మార్క్స్ ఇవ్వరు.
ఓకేనా? ఇంకా కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ అని కమెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.